వాడు సడన్ గా అలా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు. వాడు అసలు స్వామియేనా? అయితే ఒక పని చేయండి, వాడి బాడీ ఉస్మానియా హాస్పిటల్ మార్చురీలో ఉంది కదా అన్నాడు కదా. అయితే మార్చురీలో బాడీ ఉందో లేదో చెక్ చేస్తే తెలిసిపోదు కదా. అంతేగా, మరికే బండిది. పదండి. డ్యూటీ టైంలో పడుకున్నావేంట్రా? చుట్టూ ఇంతమంది పడుకుంటలేగా నేను పడుకుంటూనే వచ్చిందా నీకు? నీ వీడి బాడీ ఇక్కడే ఉందా? లేదు, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మ్యాట్నీ షో చూడడానికి వెళ్ళింది. జోక్లేస్తే చంపేస్తా, మూసుకొని చూపించు. ఇదా? ఇది కాదు, ఇంకోటి చూపించు. ఇంకోట? మరి ఇదా? ఇది కూడా కాదు, ఇంకోటి చూపించు. మీరు శవాలను చూడడానికి వచ్చినట్టు లేదు, షాపింగ్ మాల్లో శిలను చూడడానికి వచ్చినట్టుంది. ఇంకోటి నుంచి ఏందా? ఇంకోటి చూపించు. చూపించరా. ఇదా? ఆనంద్ గాడి బాడీ ఇక్కడుందంటే అక్కడుంది స్వామి అయి ఉంటుంది. నిన్నేం జరిగిందో వాడిని అడుగుదాం పద. ఆనంద్ గాడి బాడీ ఇక్కడే ఉందంటే స్వామిగాడు చెప్పింది రైటేరా. ఒక ఆనిముత్యాన్ని చంపేశాను రా. మరి ఇంకే ఉన్న ఆనిముత్యాన్ని బాగా చూసుకోండి. చంపేస్తాను నిన్ను. ఆ పక్క బాక్స్ ఖాళీగా బెటరా, వచ్చి పడుకుంటా. చంపేస్తారంట మా సారు. నిన్ను వదిలించుకోవాలంటే నేనేం చెయ్యాలరా? ఆ బాక్స్ లో మీరు పడుకోవాలి. ఆనంద్ గారిని చంపిన విషయం చక్రవర్తి గారికి తెలిస్తే మన పరిస్థితి ఏమవుతాం? అప్పటికి ఈ బాక్స్ ఖాళీ అయితే మీరు పడుకోవచ్చు. కట్టు వదిలేస్తాను నేను. ఎక్కడ మరి బయటికి వెళ్తే బాహుబలి మీరు. ఇక చూసింది పదండి.